అని చెప్తూ వారు బలవంతంగా మైక్ లాక్కుంటున్నారమ్మా. ఇస్తున్నారు. మళ్ళీ ప్రవచనం చెప్పడానికి కాదు, మిమ్మల్ని భోజనానికి పంపించేస్తా. కానీ ఒక్కటేమిటంటే, అయ్యా ఇందులో ధనం ఉన్నట్టుంది. నేను ఎక్కడికి ప్రవచనానికి కానీ ఏ వేదికకి కానీ వచ్చినా ఎప్పుడు రూపాయి తీసుకోను. అది చాగంటి వారి దగ్గర నుంచి నేర్చుకున్న సాంప్రదాయం. వారికి నమస్సులు తెలియజేస్తూ ఇప్పుడు మీరు చేస్తున్న మంచి పనికే దీన్ని కూడా విరాళంగా ఇచ్చేస్తాను. ఇది ఏదైనా సత్కార్యక్రమానికి వారు వాడచ్చు అని చెబుతూ వారికి అందిస్తున్నటువంటి అద్భుతమైన కానుక అది. అయిపోయింది, నా చేతిలో ఏం లేదు. ఎందుకంటే గోవులు నా బాధ్యత కాదు కదా. గోవులకి వినియోగించండి అని ఇస్తున్నారు. ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకుంటారు. శ్రీకర్ గారు, శ్రీజీ గారు, విశ్వనాథ్ గారు, శాండిల్య గారు, మన యొక్క గురుగారి వాత్సల్యానికి కృతజ్ఞతలు. ప్రణవపీఠంలో ఏదైనా పుణ్యకార్యం చేస్తే దానికి వినియోగించండి, తద్వారా జాతికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు భగవంతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు నా భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి. అలాగే నా ఛానల్ పోషింపబడడానికి నా కింద 8 మంది పనిచేస్తున్నారు. వారు 8 మందికి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది. అవన్నీ వాళ్ళు పంచుకుంటారు ప్రతి నెల. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హాయిగా వాళ్ళు నెలంతా కష్టపడి పనిచేస్తారు, వచ్చిన డబ్బులు వాళ్ళు పంచుకుంటారు. నా కుటుంబానికి ఏమో సాఫ్ట్వేర్ రంగం ఇస్తుంది. అందుకని వారు వాత్సల్యంతో ఇచ్చారు. ఏదైనా సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తారు. ఏమనుకోకండి. మాత్రే నమః. అమ్మా, మీ సత్కారానికి కృతజ్ఞతలు. పత్రిజీ గారి చేతుల మీదుగా తీసుకుంటున్నంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మవై పుత్రనామాసి అంటారు. వారు సశరీరంగా ఇక్కడ లేకపోయినా కుమార్తెల రూపంలో మనందరూ ఎదురుగుండా ఉన్నారు. చాలా సంతోషం. కానీ ఒక చిన్న మాట, దయచేసి ఏమనుకోకండి. ఈ ధనం మాత్రం వద్దమ్మా. నేను ఏది చెప్పినా సరే ప్రవచనాలన్నీ కూడా పరమాత్మ వాక్కు ఇచ్చాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు. నా వాక్కు వల్ల ఎవరికైనా 4 మాటలు ఉపయోగపడితే చాలు తప్ప ఈ ధనం వద్దు. ఇప్పటిదాకా ఎక్కడ ప్రవచనాలు చెప్పినా ఎప్పుడూ నేను చేయలేదు. నాకు అది ఇష్టం ఉండదు. అలాగే ఏ పరిష్కారాలు చెప్పినా అందరి జీవితం బాగుండాలనే తప్ప దాని నుంచి నాకు ఏది రావాలని లేదు. నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు. నా భార్యకి పిల్లలకే సరిపోతుంది, ఇంకేముంది. అందుకని దీన్ని ఈ పిరమిడ్ సొసైటీకే డొనేషన్ కింద తీసుకోండి అని వేడుకోండి. శ్రీమాత్రే నమః. దయచేసి ఏమీ అనుకోకండి. ధన్యవాదాలండి.